అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రోజున కదలాపూర్ మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. నూతనంగా నిర్మించి తలపెట్టిన అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బుషర్రావుపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తూ మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలలో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి మెనూ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. వేదికపైకి రావాలా? ఏదైతే మన గ్రామానికి అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు, మండల నాయకులు మరియు మహిళా తల్లు, గ్రామ యువకులందరికీ కూడా చిన్నారులకు రాగానే మరి అంగన్వాడీ స్కూల్ సంబంధించిన పిల్లలు కూడా అల్లారు ముద్దుగా స్వాగతించిన తీరు అంగన్వాడీ టీచర్స్, ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ చాలామంది అధికారులు రావడం